ఆవేదన ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు జగన్ సర్కార్ ముక్కుపిండి మరీ పేదల నుంచి ఓటీఎస్ పేరిట బకాయిలు కట్టించుకుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు అంటూ నమ్మించింది. చాలా మంది అప్పులు చేసి మరీ గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 20,000 చొప్పున కట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హక్కు పత్రాలపై నేడు బ్యాంకర్లు రుణాలు కూడా ఇవ్వడం లేదు. ఆ పత్రాలకు విలువ లేదని చెబుతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ప్రభుత్వమే తమను మోసం చేసిందని పేద మహిళలు వాపోతున్నారు. సాధారణంగా ప్రభుత్వం లబ్ధి చేకూర్చే పథకాలకు పేర్లు పెడతారు. వాటి ద్వారా అర్హులైన వారికి ప్రయోజనం కల్పిస్తారు. అయితే జగన్ సర్కార్ తీరు రివర్స్ కదా. దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు బకాయిలు ఉన్నాయంటూ పేదల నుంచి డబ్బులు గుంజడానికి ఓ పథకం పెట్టింది. దానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు అని పేరు పెట్టింది. 1983 నుంచి నిర్మించుకుని 2 తరాల పాటు నివసించిన వారిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి చేసింది. జనాలను ఉద్ధరించే పథకమంటూ ప్రచారం చేసి ఇళ్లపైన బకాయిలున్నాయంటూ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటూ వసూళ్లు ప్రారంభించింది. దాన్ని జగన్ బొమ్మ వేసి ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్తో రుణాలు పొందవచ్చునని, ఆ పత్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేక హక్కులు వస్తాయని నమ్మబలికింది. దాదాపు 4,000 కోట్ల వసూలు చేయడం లక్ష్యంగా చేసుకున్న సర్కార్ పేద మహిళలకు ఉత్తుత్తి పత్రాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ పత్రాలపై రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం వాలంటీర్ల మాటలు విని మోసపోయామని పేద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంపై అప్పట్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మాటలు నమ్మి పలువురు డబ్బులు చెల్లించగా చాలా మంది నిరాకరించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లినప్పుడు నిరసన ఎదురైంది. ఆ సంఘటనలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. (1983) నుంచి 2011 మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మంది ఇళ్లు పొందారని, వారిలో 39 లక్షల మందికి సంబంధించిన ఇళ్ల డాక్యుమెంట్లు తమ వద్ద తనఖాలో ఉన్నాయని చెప్పారు. ఈ పథకం కింద 7 రకాల ప్రయోజనాలున్నాయంటూ నమ్మించారు. ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి 14,000 కోట్లు బకాయిలున్నారని, ప్రభుత్వం 10,000 కోట్లు మాఫీ చేసి 4,000 కోట్లు మాత్రమే వసూలు చేస్తుందని, ఇది బంపర్ ఆఫర్ అని చెప్పారు. ఓటీఎస్ కట్టకుంటే పెన్షన్ కట్ చేస్తామని, సంక్షేమ పథకాలు ఆపేస్తామని కూడా బెదిరించారు. రుణాలు తీసుకునే అయినా సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేదలపై ఒత్తిడి చేశారు. డీఫారం పట్టా, పొజిషన్ సర్టిఫికేట్లు, 22A ఉన్న ఇళ్లకు విముక్తి కలిగిస్తామని చెప్పడంతో పలువురు పేదలు అప్పో సొప్పో చేసి పట్టణాల్లో 20,000, గ్రామాల్లో 10,000 చొప్పున చెల్లించారు. అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయించారు. ప్రతి మండలానికి రోజుకు 100 మంది చేత బకాయిలు చెల్లించాలని టార్గెట్లు పెట్టారు. కొంతమంది లబ్ధిదారులకు డ్వాక్రా గ్రూపాల నుంచి రుణాలిప్పించి మరీ వారి చేత ఈ బకాయిలు చెల్లించారు. పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా డ్రా చేయించి వసూలు చేశారు.
ఓటీఎస్ కడితేనే పథకాలు అమలు చేస్తామని చెప్పండి, లేకుంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేయండి. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, జామీను సర్టిఫికేట్ల కోసం వచ్చిన వారికి సైతం ఓటీఎస్ లింక్ పెట్టండి. ముఖ్యంగా భూముల విలువ ఎక్కువగా ఉన్న వారి ఇళ్లపై దృష్టి పెట్టండి. ఓసీ, బీసీలను ముందుగా టార్గెట్ చేసి ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీల చేత కట్టిద్దాం అంటూ అధికారులు క్షేత్రస్థాయి గ్రామ, వార్డు సిబ్బందికి టెలికాన్ఫరెన్స్ ద్వారా అప్పట్లో ఆదేశాలిచ్చారు. లబ్ధిదారుల నుంచి బకాయిల వసూలుకు క్షేత్రస్థాయి సిబ్బందిని రకరకాలుగా వేధించారు. టార్గెట్ పూర్తి చేసుకుంటే సస్పెండ్ చేస్తామని కొంతమందిని బెదిరించారు కూడా. సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ కూడా దక్కదని హెచ్చరించారు.